శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభయాత్ర జరుగుతోంది. సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభయాత్ర జరుగుతోంది. శోభయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై బోయగూడ కమాన్, దూల్పేట్ మీదుగా శోభయాత్ర సాగనుంది. జాలీ హనుమాన్, పురాణా పూల్, జుమేరిత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు శోభయాత్ర జరుగుతుంది. శోభయాత్రకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, శ్రీరామ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికైతే గోషామహల్ నియోజకవర్గ పరిధిలో కూడా శోభయాత్ర చాలా కన్నుల పండుగగా సాగుతుంది. ఈసారి ప్రత్యేకంగా విహెచ్పితో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఈసారి శ్రీరామ సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి చాలా ప్రత్యేకంగా యాత్ర ఎందుకంటే అయోధ్యలో బలరామ అవతారంలో ఈసారి రాముడు కొలుదీరు నేపథ్యంలో కూడా ఈసారి శోభయాత్రకి చాలా ప్రాధాన్యత చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న శోభయాత్రలో కూడా బలరాం విగ్రహం చాలా ప్రత్యేక ఆకర్షణ నిలబడింది. కొద్దిసేపటి క్రితం కూడా ఈ శోభయాత్ర కూడా ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి కూడా ప్రారంభమైంది. సుమారుగా 100 కిలోమీటర్ల పైగా కూడా ఈ హనుమాన్ యాత్ర సాగబోతుంది. ప్రస్తుతానికైతే బోయగూడ కమాన్ వద్ద నుంచి ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతానికైతే అటు కోటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోబోతుంది. అడుగడుగున కూడా భక్తులు ఈ శోభయాత్రకి నీరాజనం పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇటు పాత బస్తీల్లో ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల వేళ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతి ఏడాది హైదరాబాద్లోని జరిగే శోభయాత్రలో చాలా ప్రత్యేకత ఉంటుంది. విహెచ్పితో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా శోభయాత్ర చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే ఇటు బిహెచ్పి నిర్వహిస్తున్న శోభయాత్రకి పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న శోభయాత్రకి ముందుగా అనుమతి లేదని చెప్పినా కానీ తాను ర్యాలీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన చేస్తున్న శోభాయాత్ర కూడా ప్రసారకైతే పోలీసులు భారీ బంద్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను శోభయాత్ర చేసి తీరుతానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ఆయన వచ్చి ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన శోభయాత్ర కూడా ప్రారంభం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక హిందువులంతా ఏకం కావాలంటే కూడా శోభయాత్ర విజయవంతం చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆకాశపూరి హనుమాన్ ఆలయం నుంచి కూడా ప్రసారకైతే ఆ శోభయాత్ర కూడా ప్రారంభమైంది. బలరాం, కిరణ్, అంటే శోభాయాత్రకు సంబంధించి ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి? మరోవైపు ఈ శోభాయాత్ర కోటి వ్యాయామశాల చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఆ శోభయాత్రకు సంబంధించి కూడా పోలీసులు చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఇటు హైదరాబాద్లో జరిగే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంటారు. సీతారాం బాగ్ వద్ద నుంచి ఒక శోభయాత్ర ప్రారంభం అవుతుంటే ఇక అటు ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ నుంచి కూడా మరొక శోభయాత్ర ప్రారంభమవుతుంది. శోభయాత్రకు సంబంధించి ల్యాండర్తో పాటు ఆర్ముడు, మఫ్టీ, అదేవిధంగా క్రైమ్ పార్టీ పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ శోభయాత్ర చేస్తుంటారు. సీతారాం బాగ్ నుంచి ఒక పాదయాత్ర శోభయాత్ర ప్రారంభమవుతుంటే మరొక పాదయాత్ర ఆకాశపూర్ నుంచి ప్రారంభం కాబట్టి ఒకే మార్గం గుండా 2 శోభయాత్రలు కూడా ప్రారంభం అవుతాయి. కాబట్టి అందుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, బోయగూడ కమాన్ నుంచి దూల్పేట మీదుగా జాలీ హనుమాన్ దగ్గర నుంచి పురాణా పూల్, జమినితి బజార్ దగ్గర నుంచి బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాలకు కూడా ఈ శోభయాత్ర వెళ్ళబోతుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి నేను చెప్తున్న 5 ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఈ శోభయాత్ర సుమారుగా 3 కిలోమీటర్ల పైగా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇతర సంబంధించి కూడా ప్రత్యేక మార్గాలు చూసుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గోషామహల్తో పాటు ఇటు మీద ప్రాంతాల నుంచి, ఎందుకంటే మీద నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి వాహన రద్దీలు ఎక్కడ శోభయాత్ర చిక్కకుండా ఎందుకు ప్రత్యేకంగా కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. 25 సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ శోభయాత్ర సందర్భంగా గుర్తించడం జరిగింది. ఆ శోభయాత్ర ప్రాంతాలలో ప్రత్యేకంగా ఇటు స్థానిక పోలీసులతో పాటు ఆర్మడ్ పోలీసులతో పాటు వివిధ బలగాలను కూడా ప్రస్తుతానికి మోహరించి మరొక
ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సుమారుగా 8 గంటల ప్రాంతం వరకు కూడా శోభయాత్ర కోటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకంటే ముందుగానే శోభయాత్రను కూడా అక్కడ చేర్చే విధంగా స్థానిక పోలీసులు శోభయాత్ర చేసే నిర్వాహకులతో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా 9 గంటల ప్రాంతంలో కూడా కోటి హనుమాన్ వ్యాయామశాలకు కూడా ఈ 2 శోభయాత్రలు చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే ప్రతి ఏడాది కూడా శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో వాహనాలు మనం చూస్తూ ఉంటాం, శోభాయాత్రలో పాల్గొంటూ ఉంటాం. ఈసారి ఏమైనా వాహనాల మీద ఏమైనా కొంత ఆంక్షలను విధించారా? ఈ ఒక లిమిటెడ్ వెహికల్సే పాల్గొనాలని ఏమైనా ఆంక్షలను కొనసాగుతున్నాయా? గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి శోభయాత్రకు సంబంధించి, ఎందుకంటే ఎన్నికల సీజన్ కావడంతో కూడా కొంత శోభయాత్రకు సంబంధించి వాహనాల కొంత నియంత్రించిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది శోభయాత్రకు సంబంధించి సుమారుగా 200-300 పైగా వాహనాలు ఉండేది. కేవలం ఈసారి 10ల సంఖ్యలో మాత్రమే భారీ టస్కర్లను కూడా వాటితో పాటు వచ్చే కొన్ని చిన్న వాహనాలు మాత్రమే అనుమతించారు. ఎందుకంటే ఎన్నికల సీజన్ కావడం, కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ శోభయాత్ర 2 శోభయాత్రలు కొనసాగుతున్నాయి కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీసులు కూడా చాలా తక్కువ వాహనాలు కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు సీతారాం బాగ్ నుంచి ప్రారంభమవుతున్న శోభయాత్రకు సంబంధించి కూడా చాలా లిమిటెడ్గా 10-15 సంబంధించి వెహికల్స్లో కేవలం 2-3 టస్కర్లు మాత్రమే ఉంచారు. అది కూడా కొంత వాహనాలకు సంబంధించి వాటికి మాత్రమే కొన్ని కేవలం శోభయాత్రలో పాల్గొనే లిమిట్గా వాహనాలు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. 2 శోభయాత్రకు సంబంధించి ఈసారి కొంత లిమిటెడ్గా వాహనాలు అనుమతించడం జరిగింది. కానీ భక్తులు మాత్రం శోభయాత్రలో పాల్గొనేందుకు, శోభయాత్రని విజయవంతం చేసేందుకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కూడా కొన్ని వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో తరలి వెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. हाथ जोड़ के बोली गवर जाओ, हाथ जोड़ के बोली गवर जाओ, तीनों लोग बताए भक्ति में, तीनों लोग बताए भक्ति में, हम बलो जी शिव का वंदन किया करो, हरि शिव का